అందరికీ నమస్కారం. రేపు సోమవారం రోజున కేవలం బెల్లంతో ఇలా చేస్తే చాలు. ఇక మీకు ఎన్ని రకాల సమస్యలున్నా సరే ఖచ్చితంగా క్షణాల్లో తొలగిపోతాయి. క్షణాలలో తొలగిపోవడమే కాదు, అదృష్టం కూడా 100కి 100% మిమ్మల్ని వరిస్తుంది. రేపు సోమవారం అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టమైన రోజు. కాబట్టి ఇంతటి మంచి సోమవారమైన ఈ సోమవారం రోజున చేసేటువంటి పరిహారాలు 100కు 100% కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెడతాయి. అంతేకాదు, మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆర్థికంగా మనం ఏవైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయి. ఖచ్చితంగా ఈ రోజుల్లో మాత్రం చాలామందికి చాలా ఆర్థికంగా సమస్యలు అనేవి అధికంగా ఉన్నాయి. ఆర్థిక సమస్యలు అనేవి చాలా అంటే చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఎక్కువగా ఉండడం వల్ల వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలను ఎదగలేకపోతున్నారు. ముందుకు సాగలేకపోతూ ఉన్నారు. కనుక ఆర్థికంగా మీరు మీ జీవితంలో ఎదిగే ఆర్థికంగా సమస్యలు తొలగించుకొని కుటుంబంలో కూడా బాగా కలిసిపోయి కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలను అన్నీ కూడా తొలగించుకొని మీరు మీ జీవితంలో ముందుకు సాగిపోతారు. కాబట్టి మర్చిపోకుండా ఒక శక్తివంతమైనటువంటి సోమవారం అంటే మనకు హిందూ సాంప్రదాయాన్ని ఒక్కొక్క వారాన్ని ఒక్కొక్క దైవానికి అంకితం ఇవ్వబడినది. అలానే సోమవారం పరమేశ్వరునికి అంకితం ఇవ్వబడినది. ఈ సోమవారం రోజుల్లో చేసేటువంటి ఈ పరిహారం ఏదైతే ఉంటుందో, ఆ రోజుల్లో చేసేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో 100కి 100% కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాయి. సోమవారం రోజుల్లో చేసేటువంటి ఈ పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మన చుట్టూ ఉన్నటువంటి దరిద్రాలను తొలగింపజేస్తాయి. దరిద్ర బాధలను సైతం తొలగిస్తాయి. అంతేకాదు, కుటుంబంలో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అదృష్టం అనేది విపరీతంగా అంటే చాలా విపరీతంగా కలిసి వస్తుంది. ఘోరమైనటువంటి దృష్టి దోషాలు, దుష్ట శక్తుల ప్రభావాలు సైతం తొలగిపోతాయి. ఇక ఖచ్చితంగా కటిక దరిద్రుడు కూడా సైతం తొలగిపోతాయి. దరిద్రాలన్నీ తొలగిపోతాయి. మనం సంపాదించుకోవాలి అన్న సంతోషంగా జీవించాలి అని అన్న నా కుటుంబంలో ఉండే సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా చాలా బాగుండాలి అన్న అదృష్టం అనేది పట్టాలి అన్న 100కు 100% కూడా మనకు మంచి జరగాలి అంటే మాత్రం ఈ సోమవారం రోజున ఈ పరిహారాన్ని చేయాలి. బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ సోమవారం రోజున బెల్లంతో ఇలా చేస్తే కనుక మీరు కోట్ల అప్పులు అయినా సరే తీరిపోతాయి. కోరినటువంటి కోరికలు ఏవైనా సరే 100కు 100% ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అయినా ఇంకా ఎలాంటి సమస్యలు అయినా సరే 100కి 100% ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. 100కి 100% కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఎలాంటి సమస్యలైనా తీరిపోతాయి. అలాగే ఈ సోమవారానికి అంతటి ప్రాధాన్యత ఉంటుంది. సోమవారం రోజున మనం ఏవైనా పనులు మొదలు పెట్టాలి అన్నా సరే సోమవారం రోజులో పనులను మొదలు పెడుతూ ఉంటాము. అంతేకాకుండా సోమవారం రోజుల్లోనే మనం ఏది చేయాలి అన్నా కూడా సోమవారం రోజుల్లోనే ఎక్కువగా చేస్తూ ఉంటాము. అది బాగా కలిసి వస్తుంది కూడా. కాబట్టి సోమవారం రోజుల్లో మనకు చేసినటువంటి పరిహారాలకు కూడా 100కి 100% మంచి ఫలితాన్ని కూడా మనకు తెచ్చిపెడుతుంది. కాబట్టి మనకున్నటువంటి సమస్యలు తొలగిపోయి మనకు ఉన్నటువంటి అన్ని రకాల కుటుంబ సమస్యలు, ముఖ్యంగా కుటుంబంలో చాలామందికి చాలా రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబ పరంగా చూసుకున్నా సరే, మనకు విద్యాపరంగా చూసుకున్నా సరే, లేదా ఉద్యోగపరంగా చూసుకున్నా సరే, మనకు అనేక రకాల సమస్యలు అనేవి నిత్యం ఏదో ఒక సమస్య మనల్ని ఎదురవుతూ ఉంటాయి. ఈ సమస్యలు అనేవి సంతోషంగా ఉండనివ్వవు, చాలా బాధ పెడుతూ ఉంటాయి. కాబట్టి డబ్బు అనేది చేతిలో లేకపోవడం వల్ల అనేక రకాల సమస్యలు మనం నిత్యం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమస్యలు ఎలా తొలగించుకోవాలి, ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలి అని ఎంతోమంది కారణాలను వెతుకుతూ ఉంటారు. వారి కోసం ఎలా బయటపడాలి అనేటువంటి దానికోసం ఎన్నో పరిష్కారాలను కూడా వెతుకుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా వీరికి ఎలాంటి మార్గం అనేది లభించదు. అయితే బెల్లానికి మన శాస్త్రాల ప్రకారం చూసుకుంటే గనక చాలా ప్రాధాన్యత ఉంటుంది. బెల్లం అనేది చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది, పవిత్రమైనటువంటిది బెల్లం. ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. బెల్లం ఐరన్ గుణం అధికంగా ఉంటుంది. అంటే మనకి ఐరన్ శాతం ఎక్కువగా ఉండడం, ప్రతి నిత్యము ఉదయం లేవగానే ఒక చిన్న బెల్లం ముక్కని మనం నోట్లో వేసుకున్నట్లయితే కనుక రక్తం లోపం ఉన్న అటువంటి వారికి చాలా మంచి జరుగుతుంది. మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రక్తహీనత లాంటి సమస్యలను మనం ఎదుర్కోవచ్చు. కాబట్టి బెల్లం చాలా మంచిది. ఆరోగ్యం కూడా మనల్ని కాపాడుతుంది.
రక్తహీనత లోపం ఎవరికైనా ఉన్నటువంటి వారు ఎవరికైనా సరే రక్తహీనత, రక్తం లోపం వంటి వాటి నుండి కూడా విముక్తిని పొందుతారు. రక్తం అనేది బాగా అంటే బాగా ఉంటుంది. రక్తహీనత వంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి. కుటుంబంలో కూడా మంచిగా కలిసి అంటే కుటుంబ పరంగా కూడా కలిసి వస్తుంది. ఎలాంటి సమస్యలైనా సరే తొలగిపోతాయి. ఇది కేవలం ఆరోగ్యాన్ని పెంచడమే కాదు, మనకు ఆనందాన్ని కూడా ఇస్తుంది. అది ఇలా అంటే కుటుంబంలో ఉండేటువంటి చెడు శక్తి అంటే మంచిని ఎవరైతే ఏదైతే చెడు శక్తి ఆపుతూ ఉంటుందో అంటే దాంపత్య జీవితంలో గొడవలను సృష్టిస్తూ ఉంటుందో ఆ గొడవలను సైతం తొలగించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. ఈ బెల్లానికి కనుక బెల్లం అనేది చాలా పవిత్రమైనటువంటిది. మనం ఎప్పుడైనా సరే ఈ పరిహారాలు చేసినా లేదంటే ఏదైనా పూజలు చేసినా వ్రతాలు చేసినా నోములు మనం నోచుకున్న సరే బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాము. ఎందుకంటే బెల్లం అనేది లక్ష్మీ ప్రదమైనటువంటిది. బెల్లంకి ఎంత అంతటి ప్రాధాన్యత అంటే బెల్లం చెరుకు నుండి వస్తుంది. చెరుకు అంటే లక్ష్మీదేవికి ప్రీతికరం. ఇలాంటి కొన్ని లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులతో మనం పరిహారాలు చేయడం వల్ల 100% ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది కూడా డబ్బుకు ఇబ్బంది సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. చేతిలో లేకపోవడం వల్లే అనేక రకాల సమస్యలు సైతం ఎదురవుతూ ఉన్నాయి. అలాంటి వారికి సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి, కుటుంబ పరంగా ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోయి, చేతి నిండా పుష్కలంగా ధనం ఉండాలి అన్నా, చేతిలో ధనం నిలవాలి అన్నా, పుష్కలంగా మనకు డబ్బు అనేది ఉండాలి అన్నా, డబ్బుకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా తొలగిపోవాలి అన్నా ఈ పరిహారాలు అనేది చాలా అద్భుతంగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ పరిహారాలు చేసినటువంటి వారికి అద్భుతమైనటువంటి గోచారమైన ఉంటుంది. గోచార ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మీకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలానే మీకు మీ జీవితంలో ఉండేటువంటి కూడా అనుకున్నటువంటి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక రేపు సోమవారం రోజున బెల్లంతో ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మీకు ఉన్నటువంటి సమస్యలు ఖచ్చితంగా తొలగిపోతాయి. మీకు అప్పుల సమస్యలున్నా తొలగిపోతాయి. నిజానికి క్షణాల్లో మనకు రిజల్ట్ అనేది మనం గమనించవచ్చు. అంతటి శక్తివంతంగా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. బెల్లం పరిహారం అయితే సోమవారం అంటే ఆ పరమేశ్వరునికి చాలా ఇష్టం కనుక ఈ సోమవారాన్ని పరమేశ్వరునికి అంకితం చేయబడినది. సోమవారం రోజున పరమేశ్వరునికి పూజించిన, పరమేశ్వరుని ధ్యానించిన, అభిషేకించిన, అర్చించిన, అభిషేకించిన, అర్చన ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించినా సరే 100% కూడా మీకు ఉన్నటువంటి సమస్యలు అయితే తొలగిపోతాయి. మీరు ఏదైతే అనుకుంటున్నారో జీవితంలో ఎలా అయితే మీరు నిలబడాలి అని అనుకుంటున్నారో, ఏదైతే మీరు మీ జీవితంలో సాధించాలని అని అనుకుంటున్నారో అది కూడా 100% కూడా మీరు సాధించి ఖచ్చితంగా సాధిం సాధించి తీరుతారు చెప్పుకోవచ్చు. మీకు మీ కుటుంబ సమస్యలు కూడా 100% తొలగిపోతాయి. వ్యాపారంలో ఏమైనా సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయి. అలాగే మీ కుటుంబ సమస్యలు కూడా 100% తొలగిపోతాయి. కాబట్టి ఈ సోమవారం చేసే పరిహారం చాలా శక్తివంతమైనది. చాలామందికి ఎంత కష్టపడినా డబ్బు అనేది ఉండదు. చేతిలో డబ్బు అనేది లేకపోతే వారికి సమాజంలో గౌరవం కూడా ఉండదు. అయితే సమాజం అనేది గౌరవించాలి అన్న, సమాజంలో వారికి గౌరవం లభించాలన్నా, వీరికి వృత్తిపరంగా అయినా, ఉద్యోగపరంగా అయినా, లేకపోతే వ్యాపార పరంగా అయినా డబ్బు అనేది కొంచెం నిలకడగా ఉండాలి, కలిసి రావాలి అన్న రేపు సోమవారం రోజున బెల్లంతో ఇలా చేయండి. ఇంతకీ బెల్లంతో ఏం చేయాలి, అసలు ఎలాంటి పరిహారం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి అంశాలను కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు అంతానూ అర్థమవుతుంది. వీడియోకి ఇప్పటివరకు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా దీనికోసం ఒక బెల్లాన్ని తీసుకోండి. ఒక బెల్లం ముక్కను తీసుకోండి. తర్వాత ఆ బెల్లాన్ని తీసుకొని మీ ఇష్ట దైవం ఎవరైతే ఉంటారో వారికి అంటే ఆ పరమేశ్వరుని ముందు కావచ్చు, లేకపోతే లక్ష్మీదేవి ముందు కావచ్చు, ఆ బెల్లాన్ని ఒక చిన్న ముక్కను ఒక చిన్న ప్లేట్లో వేసి పెట్టండి. తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని మనస్ఫూర్తిగా 9 లేదా 11 సార్లు మీరు ఒకసారి జపించండి. ఆ తర్వాత ఆ బెల్లం ముక్కను తీసుకోండి. అలా బెల్లం ముక్కను తీసుకున్న తర్వాత ఏదైనా ఒక చెట్టు ఉంటుంది కదా మీ దగ్గరలో, ఒక చెట్టు అనేది ఉంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి చిన్నగా మట్టిని తీయండి. కొద్దిగా మట్టిని తీసేసి అందులో ఆ బెల్లం ముక్కను పెట్టేసి మీకు ఎంతైతే అప్పు ఉందో ఆ అప్పుని దానిపైన మట్టి పైన రాయండి. లేదా మనసులో అయినా మీరు ఒకసారి గట్టిగా మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీరు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి ఆ మనస్ఫూర్తిగా నమ్మకంతో 100% కూడా జరిగి ఖచ్చితంగా తీరుతుంది.
అనేటువంటి ఒక నమ్మకంతో మీరు ఈ పరిహారాన్ని మీరు మనస్ఫూర్తిగా స్వామివారికి వేడుకొని ఆ తర్వాత మనస్సులో ఉండే కోరికను ఒక్కసారి చెప్పుకోండి. ఇక 100% కూడా మీకు మంచి ఫలితం జరుగుతుంది. మీకు మేలు జరుగుతుంది. అనుకున్నటువంటి గోచార ఫలితాలు అయితే వస్తాయి. అనుకూలమైనటువంటి ఫలితాలు మేము 100కి 100% కూడా చూస్తారు. క్షణాల్లోనే రిజల్ట్ అనేది చూస్తారు. 100కి 100% కూడా మీరు క్షణాల్లోనే రిజల్ట్‌ని చూస్తారు. అంత గొప్పగా ఇది పనిచేస్తుంది. అంత ఎక్కువగా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అంత ఎక్కువగా ప్రతిఫలాన్ని మీరు పొంది తీరుతారు అనడంలో ఎలాంటి సందేహం మాత్రం కూడా లేదు అని మనం చెప్పుకోవచ్చు. ఇలా ఒక అద్భుతమైనటువంటి పరిహారాన్ని ఈ సోమవారం రోజున ఎవరైతే చేస్తారో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. అన్నీ అంటే చాలా రకాల సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి సమస్య అనేది నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. కొంతమందికి ఉద్యోగంలో సమస్య, మరి కొంతమందికి వివాహంలో సమస్యలు ఉంటాయి. ఇంకొంతమందికి దాంపత్య జీవితంలో, మరికొంతమందికి పిల్లల వల్ల, కొంతమందికి తల్లి అంటే తల్లి చెప్పిన మాట వినట్లేదని ఎంతో బాధపడుతూ ఉంటారు. అంటే పిల్లలు చెప్పిన మాట తల్లి వినట్లేదని తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే అలాంటి అన్ని సమస్యలకు కూడా 100కి 100% సొల్యూషన్ దొరుకుతుంది. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో, పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే చాలు. అన్ని దారులు మూసుకొని పోయి సరే, ఏదో ఒక దారి అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఏదో ఒక దారిని తెరిపించి మనకు మంచిని చేస్తూ ఉంటారు పరమేశ్వరుడు. అందువల్ల పరమేశ్వరుని అనుగ్రహం ఉంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటూ ఉంటారు పెద్దలు. కనుక పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఒకటి ఉంటే చాలు. ఇక మనకు జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. కష్ట సుఖాలు ఏవైనా సరే కలిసి పంచుకునేటువంటి రోజులు అనేవి ఉంటున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా ఈ యొక్క బెల్లంతో ఈ పరిహారాన్ని చక్కగా చేసుకొని ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందండి. కష్ట సుఖాలు ఏవైనా సరే కలిసి పంచుకునేటువంటి ఒక ఫ్యామిలీని కూడా మీరు ఒక తయారవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఒక ఫ్యామిలీలో ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు పట్టించుకునే రోజులు లేవు. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసినట్లయితే ఒకరికొకరు తోడు అవుతూ ఉంటారు. మీకు ఒక మంచి ఫ్యామిలీ అనేది మీకు ఏర్పడుతూ ఉంటుంది. మీకు ఎంతటి కష్టం వచ్చినా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటారు. ఇంకొకరు పట్టించుకోకుండా సుఖాలను పంచుకుంటే, అంటే సుఖాలనే కాదు కష్టాలను కూడా పంచుకుంటే మనసులో ఉన్నటువంటి బాధ అనేది కొంచెం తగ్గుతుంది. ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మీరు మంచి ఫలితాన్ని పొంది తీరుతారు. ఇక ఈ పరిహారాన్ని రేపు సోమవారం ఖచ్చితంగా మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ ఆ పరమేశ్వరుని దగ్గర చేయండి. మంచి ఫలితాన్ని పొందండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. రేపు సోమవారం రోజున బెల్లంతో ఈ పరిహారాన్ని చేయాలి అని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు.